క్రీస్తునందు ప్రియులని మీ అందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామములు శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. ఈ 2026 సంవత్సరంలో మరి జనవరి మొదలుకొని డిసెంబరు వచ్చేలోపు పూర్తయ్యేలోపు మరి అనుదిన బైబిల్ పఠనం మనం అందరం చేయాలని, మరి సంవత్సరం ముగింపులోనికి ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని ఒకసారి మరి దేవుని మనసుని చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేటువంటి మరి చక్కటి తీర్మానాన్ని స్థానిక సంఘ దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారు మరి మన అందరి చేత తీర్మానం చేయించున్నారు. కనుక ఆ తీర్మానానికి విధేయులై మరి ఇప్పటి వరకు బైబిల్ క్రమం తప్పకుండా రోజుకు 4 అధ్యాయాలను చదవాలని వారు చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన మేరకు మరి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొచ్చు. నేటికి నేను కూడా మరి 3 రోజులుగా ఈ యొక్క అనుదిన బైబిల్ పఠనాన్ని ఆదికాండం 12వ అధ్యాయాల వరకు నేను చదవడం జరిగింది ప్రియులారా. మరి 13వ అధ్యాయం నుంచి నేడు ఆదికాండం ఈ ఉదయకాలపు సమయంలో మరి దేవుని నామాన్ని మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో సహాయంతో మరి ఈ అనుదిన బైబిల్ పఠనాన్ని చదువుచుండగా దేవుడు మరి చక్కటి సహాయాన్ని అనుగ్రహించాలని దేవుని వేడుకుంటూ, మరింతటి చక్కటి దేవుని మనసుని చదువుకుని అర్థం చేసుకునేటువంటి మరి చక్కటి తీర్మానాన్ని చేయించినటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయంలో బైబిల్ పఠనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 13వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటన చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. రెండవసారి అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అబ్రహాముతో కూడా వీళ్ళను లోతునకును గొర్రెలను గొడ్లను గుడారములు ఉండిన గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీలు ఆ దేశములో కాపురముండేరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళదు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళేదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. 11వ వచనం. ప్రియులారా, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకునెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను.
ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పిన. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అంటే మూడవసారి బలిపీఠాన్ని కడుతున్నారు అబ్రహాము గారు. వీళ్ళరా ఇక్కడ ఈ సందర్భాలను మనం ఆలోచన చేసినట్టు 12వ అధ్యాయంలో మరి అబ్రహాం గారితో దేవుడు కొంత నిబంధన చేసినట్లుగా మరో కొంత నిబంధన చేసినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా 13వ వచనం మొదటి నుంచి చదువు. అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నెగుబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండును. అతడు ప్రయాణం చేసి దక్షిణ నుండి బేతేలును కనగా బేతేలునకును హాయికిని మధ్య తన మొదట ఉండిన గుడార స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటును చేరిన అక్కడ అబ్రహాం యెహోవాకు ప్రార్థన చేసెను. మరలా అబ్రహాం గారు యెహోవా నామమున రెండోసారి ప్రార్థన చేయడము, రెండోసారి మరి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళడం మనకి ఈ 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో కనపడుతుంది. అలాగే ఈ 13వ అధ్యాయంలో అబ్రహాము గారు సహోదరుడు కుమారుడైనటువంటి లోతు గారు, అలాగే అబ్రహాము గారు కూడా బహు సంపద, బహు ఆస్తి, బహు ధనవంతులై ఉన్నారు కనుక ఇప్పుడు అబ్రహాము గారు గొర్రెల కాపరులకి, లోతు గారు గొర్రెల కాపరులకి కలహం వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము గారు ఒక ఆలోచన చెప్పారు. మన ఇద్దరం బంధువులము కనుక నువ్వు ఏ పక్కకి వెళ్తావో ఆ పక్కకు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళే ప్రక్కకు నేను రాను కనుక నువ్వు ఒక ప్రక్కకు వెళ్ళాలని ఒక ఆలోచన అబ్రహాం గారు చెప్పినప్పుడు లోతు మరి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసి వాటిని ఎంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే లోతు గారేమో ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో గుడారం వేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ మాట మనం చూడగలిగితే 12వ వచనం. అబ్రహాము కానానులో నివసించిన లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాను. యోర్దాను నది ప్రాంతం అంతటిని ఎంచుకున్నాడు కదా ఎవరో లోతు గారు. అబ్రహాం ఏమో కానానులో నివసించినట్లుగా మనకి కనబడుతుంది. ఆ తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే లోతు అబ్రహాంను విడిచిపెట్టిన తర్వాత యెహోవా అబ్రహాం గారితో చెప్తున్నాడు అనమాట, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తర వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడమర తొట్టు చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునికి ఇచ్చేదను, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువులు విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రహాంతో చెప్పిన. మరలా అబ్రహాం గారితో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటంటే నువ్వు చూచుచున్నటువంటి ఈ కానాను దేశం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా నీ సంతతి వారికి నీకు ఇస్తాను అని దేవుడు ఒక చక్కటి మరి వాగ్దానాన్ని అబ్రహాం గారికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. 18వ వచనం చదువు. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. అంటే మూడవసారి మరి ఈయన బలిపీఠాన్ని కడుతున్నట్లుగా, అలా బలిపీఠాన్ని కట్టి మరి దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేరుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇది 13వ అధ్యాయం యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఇక 14వ అధ్యాయాన్ని కూడా మనం చదివే ప్రయత్నాలు చేద్దాం. 2వ అధ్యాయాన్ని నేటికి 2వ అధ్యాయాన్ని 14వ అధ్యాయం చదువుకుందాం. షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, యాలాము రాజైన కదర్లయమోరు, గోయిల రాజైన తేదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బేరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షేనాబుతోను, సెబయల రాజైన షెబేరుతోను, సోయరు రాజులతోనూ యుద్ధము చేసిరి. ఏమండి, ఎవరెవరు యుద్ధం చేశారంటే సొదొమ గొమొర్రా రాజులు, షేనార్ రాజైన అమ్మవారి పేరు, ఎల్లాసర్ రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లయోమెరు, గోయిరు అయినటువంటి వీళ్ళందరూ కలిసి షెబాయిము రాజైన బేసేరుతోను, సోయారు రాజైన బెల్సారుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీములో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదర్లయోమెరుకు లోబడి 13వ సంవత్సరమును తిరుగుబాటు చేసిరి. ఏం ప్రియులారా, 14వ సంవత్సరంలో కదర్లయోమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తారోతు, కర్నాయిములు, రెఫాయిములను,
హాములో బూజీయులను షావే కిరియాతాము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశును ఎన్మిషాతునకు వచ్చి అమాలేకుల దేశమంతటిని హసన్సోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. 14:8 చదువు ప్రియులారా. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబాయిము రాజును, సోయారు రాజును, బేలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో కూడా, అనగా ఏలాము రాజైన కదర్లయోమోరు, గోయిల రాజైన తీదాలు, షేనారు రాజైన అమరాపేలు, ఎల్లాసరి రాజైన అరియోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. 5 రాజులు 4 రాజులతో అంటే వీళ్ళందరూ కూటమితో ఒకరికొకరు కూడుకుని మరొక కూటమి మీద మరి తిరుగుబాటు చేస్తున్నట్లుగా, యుద్ధం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 10వ వచనం చదువు. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలుగుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. సొదొమ గొమొర్రా రాజులు దాటిలో పడిరి. శేషించిన వారు కొండలకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ రాజుల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రాలో కాపురముండెను గనక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి మొదటిసారిగా హెబ్రీయుడు అబ్రహాము గారు అనేటువంటి సందర్భం మరి 13వ అధ్యాయంలో మనకు తారసపడుతుంది పిల్లరా. ఏమంటే 13వ అధ్యాయము 14వ అధ్యాయం 13వ వచనంలో మరొకసారి చదువుదాం. మాటను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎఫ్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రియాను అమోరీనీయులను వనములో కాపురముండును. వీరు అబ్రహాముతో నిబంధన చేసి కొనని వారు. అబ్రహాముతో చేసుకోలేదట నిబంధన వీరు. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడినని తన ఇంట పుట్టి అలవర్చబడిన 1318 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను 317 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును. అతడు కదొర్లాయోమోరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇక్కడ మనకి మరొక నూతన సందర్భం ఎదురవుతుంది ప్రియులారా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మొదటిసారిగా దేవునికి యాజకుడుగా ఇక్కడ ఒక ఆయన మనకు కనబడుతున్నారు. ఆయనే మెల్కీసెదెకు అనేటువంటి ఒక ఆయన ప్రియులారా. రైట్. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, చూడండి ఆశీర్వాదాలకు పితామహుడు అని అనుకున్నాం కదా నిన్నటి కాల సమయంలో అబ్రహాము గారిని ఉద్దేశించి. ఇప్పుడు మరలా అబ్రహాము గారు ఎలా ఉన్నాడయ్యానంటే మరొక నూతన పదం కనబడుతుంది ఆయనకి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఎవరిని ఆశీర్వదించాడట? మరలా అబ్రహామును మరలా ఆశీర్వదించారట. ఎవరో ఈసారి మెల్కీసెదెకు అనేటువంటి దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. మరొకసారి దేవుని యొక్క ఆశీర్వచనాన్ని ఇక్కడ యాజకుడు కూడా తెలియజేస్తున్నాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరికి? మెల్కీసెదెకుకి అబ్రహాము గారు 10వ వంతు ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొని అబ్రహాముతో చెప్పక, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను
చెప్పుల వారైన నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడినని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నేను ఏది కూడా నీ వల్ల నేను ఆస్తిపరుడనయ్యానన్న మాట ఎవరో చెప్పకూడదు, అది దేవునికి మాత్రమే తెలియాలని దేవుడైన యెహోవా నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నానని చెప్పిన. అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎఫ్కోలు, మమ్రే అనువారికి ఏ భాగములు రావలను ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొనమని సొదొమ రాజుతో అబ్రహాం గారు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సొదొమ రాజు, గొమొర్రా రాజు వీళ్ళు ఏం చేశారనంటే ఆస్తిని అబ్రహాం గారికి ఇవ్వాలనుకున్నారు. నాకు వద్దు అన్నారు అబ్రహాం గారు. నిజం ప్రియులారా, ఇది ఇలా చాలా విషయాల్లో మరి దేవుని భక్తుపరులందరూ కూడా మరి ధనాన్ని తీసుకున్నట్లుగా మనకు కనబడదు. ప్రవక్త ఎలీషా గారు కానివ్వండి, దేవుని ఇష్టానుసారుడైనటువంటి దావీదు గారు కానివ్వండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు, అపోస్తులు కానివ్వండి, వీళ్ళెవరూ కూడా, అపోస్తులైనటువంటి పౌలు గారు కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా ఆ ధనాన్ని కానివ్వండి, బంగారం మీద కానివ్వండి, వెండి మీద కానివ్వండి, వీళ్ళందరూ కూడా మగ్గు చూపన వారిగా మనకు కనబడుతున్నారు. వారిలో లేనిది మనకెందుకు ప్రియులారని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక ఈ 14వ అధ్యాయ సారాన్ని మనం చూసినప్పుడు అబ్రహాం గారు తమ్ముడు సహోదరుడు కుమారుడైనటువంటి లోతు గారు కాపురం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణపు రాజులకి, మరికొంతమంది ఒక 5 రాజులకి, వీళ్ళందరికీ యుద్ధము తరచుగా జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారంటే సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోబోయేసరికి వీళ్ళంతటే ఆస్తిని అట్టుకుని పోయి మరి సొదొమ వీళ్ళందరూ కూడా, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేది కనుక అతని ఆ వస్తును పట్టుకుని పోయారట. ఎవరు పట్టుకుని పోయారు? ఎవరనంటే యాలాము రాజైన కదర్లయోమేరు, ఏమండి తేదాలు, అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అర్యోకను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేస్తే వీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు అనమాట సొదొమ ఆస్తి. ఎవరనంటే యాలాము రాజు అయినటువంటి, గేయిల రాజు అయినటువంటి, షేనాను రాజు అయినటువంటి, అమ్రాపేలు రాజు అయినటువంటి వీళ్ళందరూ కలిసి అట్టుకుని పోతే ఇప్పుడు వాళ్ళ చేతిలో నుంచి అబ్రహాము గారు ఆస్తిని అంతటిని మరి తీసుకుని వచ్చి లోతు గారికి తిరిగి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు ఆస్తిని కూడా అబ్రహాం గారికి ఇస్తానన్నాడు ఒక ఆయన, వద్దు అని అన్నాడు. ఈలోగా మరి దేవునికి యాజకుడిగా ఉన్నటువంటి మెల్కీసెదెకు అనేటువంటి ఒక ఆయన అబ్రహాం గారి దగ్గరికి రావడము, అబ్రహాము గారు యాజకుడు తన దగ్గరికి రాగానే 10వ వంతు ఆయనకి చెల్లించడము, మెల్కీసెదెకు అనేటువంటి యాజకుడు మరి అబ్రహాము గారిని దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. అప్పటికే ఆశీర్వాదాలకి పితామహుడిగా కనబడుతున్నటువంటి అబ్రహాము గారికి మరలా మెల్కీసెదెకు మరిన్ని ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. కనుక మరి అట్టి రీతిగా ఈ అధ్యాయంలో మనకి ఈ 14వ అధ్యాయంలో ఈ సందర్భాలు మనకు కనబడుతున్నాయి. అలాగే మరి మొదటిసారిగా అబ్రహాము గారు ఒక హెబ్రీయుడుగా మనకి ఈ 14వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. మంచిది, ఈసారి 15వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 15వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా నేమి, నేను సంతానము లేనివాడినై ఉన్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఎవరు వచ్చారట ప్రియులారా? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసను పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. మరియు ఆయన వెలుపలిగా అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపమని చెప్పి నీ సంతానం అలాగునగనని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. మంచి మాట ప్రియులారా, ఇది మంచి మాట అంటున్నాడు అబ్రహాము గారు. ఆ మంచి మాటను చదువు. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచును. అతడు యెహోవాను నమ్మెను. అవును ప్రియులారా, మనం అందరము దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలని అబ్రహాము గారి చరిత్ర మనకు ఒకసారి
జ్ఞాపకం చేస్తుంది. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకు ఎట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకుని రమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దల కరేబారముల మీద వ్రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసును. ప్రొద్దు కుంగబోయినప్పుడు అబ్రహాము నాకు గాఢ నిద్ర పెట్టును. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదువు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పిన. మరలా అబ్రహాం గారికి దేవుడు ఒక భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. ఏమండి 15వ అధ్యాయము 17వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. మరియు ప్రొద్దు కుంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాల నుండి కనబడి ఆ ఖండముల మధ్య నడిచెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును అనగా కేనీయులను కనజ్జీలను కద్మోనీయులను హిత్తీయులను పెర్జీలను రెఫాయిలను అమోరీలను కనానీయులను గిర్గాషీయులను యోబుసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నాను అబ్రహాముతో నిబంధన చేసును. అంటే ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు ఎవరెవరిని అప్పగిస్తానన్నాడయ్యా, ఎవరెవరిని తన చేతికి ఇస్తానన్నాడంటే కొంతమంది కొన్ని జాతులు మనకు కనబడుతున్నాయి. వారు ఎవరంటే హిత్తీలు ఒకరు, ఏమండి పెర్జీలు, రెఫాయిములు, అమోరీలు, ఏమండి కనానీయులు, గిర్గషీలు, యోబుసీలు నీ సంతానమునికి ఇస్తాను, వీళ్ళ సంతతినంతా కూడా నీకు ఇస్తానని మరి అబ్రహాము గారితో దేవుడు మరి 15వ అధ్యాయంలో మనకి సెలవిస్తున్నట్లు కనబడుతుంది ప్రియులారా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహాము భయపడకు, నేను నీ కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పిను. అబ్రహాము గారు ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని తన సంకల్పాన్ని మరొకసారి నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా సిద్ధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అక్కడ ఏమని చెబుతున్నాడు? నీ సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఒక మాట అంటున్నాడు, నాయనా తండ్రి నాకు పిల్లలు లేరు కదా. అందుకు అబ్రహాం ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చినను, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నాను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఏమండి ఎవరు వచ్చారట? దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చి, నీకు వాళ్ళ కాదు నీ కుమారుడు పుట్టబోతున్నాడు, అతన్ని నేను వారసుడిగా చేస్తాను అని అబ్రహాము గారిని మరి దేవుడు పిలిచి ఆకాశ నక్షత్రాలను చూపించి భూమి మీద ఇసుక రేణువులను చూపించి వాటిని లెక్కించడం నీ వలన అవుతుందని అంటే అవదో, నీ సంతతి కూడా నీ సంతానం కూడా నేను ఎలా విస్తరింపజేస్తానని మరి అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన మనకి కనబడుతుంది ప్రియులారా ఈ యొక్క అధ్యాయంలో. మరి అన్నీ ఎలా జరుగుతాయంటే సూచనగా కొన్ని నాకు తీసుకునిరా అని అబ్రహాము గారిని దేవుడు అడిగాడు. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకొనిదనని నాకు ఎట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల పావురపు పిల్లను నా ఎద్దుకు తీసుకుని రమ్మనగా అతడు అవన్నీ అతని ఎద్దుకు తీసుకుని వచ్చుగా వాటిని ఏం చేశాడంటే ఖండించినట్లుగా, అంటే దేవుడు చెప్పింది ఆయన చేసినట్లుగా ఈ 15వ అధ్యాయంలో మరొక భాగం మనకు సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో మరొక సందర్భం, విలువైన సందర్భం మనకి ఏం కనపడుతుందని అంటే 12వ వచనం, ప్రొద్దు కుంగపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టును, భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా
ఆయన నీ సంతతి వారు తమది కానీ అంటే దేవుడు ఆ ఇశ్రాయేలు భవిష్యత్తుని చెబుతున్నాడు అనమాట. ఇశ్రాయేల్ అందరూ కూడా మరి ఐగుప్తు దేశంలో సుమారు ఇంచుమించు 430 సంవత్సరాలు అక్కడ మరి ఆ దేశానికి వారసులు, ఆ దేశంలో మరి బానిసలుగా ఉంటారని 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారని ఒక మాటని, ఒక భవిష్యత్తు చూసి మరి దేవుడు దర్శనమందు అబ్రహాము గారికి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. నీకు ఒక సంతానం వస్తుంది, ఆ సంతానం విస్తరిస్తారు, అయితే ఈ సంతతి తమది కానీ దేశమందు, పరాయి దేశమందు ఇంచుమించు 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత మరలా ఇక్కడికి వస్తారు అని ఒక దర్శనాన్ని మరి అబ్రహాము గారికి చూపిస్తున్నట్లుగా 15వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మరియు ప్రొద్దు కుంగి కడిగి చీకటి పడినప్పుడు రాజుచున్న పోయి అగ్ని జ్వాల నుండి కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీ నది వరకు ఈ దేశముననగా కెనీలు, కర్జనీలు, కద్మునీలు, హిత్తీలు, పెర్జీలును, రెఫాయిములను, అమోరీయులను, ఏమండి గిర్గషీలను, యోబుషీలుని సంతానమునికి ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అంటే అబ్రహాం గారితో దేవుడు మరొకసారి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటారని వాగ్దానం ముందుగానే చెప్పబడింది. ఆ వాగ్దానం మేరకు, ఆ ప్రవచనం మేరకే మరి ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఐగుప్తులో మరి బానిసలుగా ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇది 15వ అధ్యాయం ప్రియులారా. ఇక 16వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. 16వ అధ్యాయము మొదటి నుంచి మరికొన్ని భాగాలు మనం చదువుదాం ప్రియులారా. 16వ అధ్యాయము మరి చివరి అధ్యాయం మనం చదువుకుందాం. 16వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఎందుకు పిల్లలు కనలేదు? దేవుడు చెప్పాడు కదా, సారా గొడ్రాలై ఉన్నదని. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారా, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా దయచేస్తున్నాడు. అబ్బా, మంచి ఎంత గొప్పగా చెప్పుకుందో చూడండి సారమ్మ గారు. యెహోవా దయచేసి ఉన్నాడు, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నేను పిల్లలను కనాలన్నా అది ఎవరి సంకల్పం అంటే దేవుని సంకల్పం వాక్యం సెలవిస్తుంది. నీవు దయచేసి నా దాసితో కూడా పొమ్ము, ఒకవేళ ఆమె వలన నీకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారా మాట వినును. కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి అతని దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. ఏమండి, సారమ్మ గారే మరి ఐగుప్తురాలిని, హాగరుని మరి భార్యగా ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచురాలైను. ఏమైందటండి? దాని యజమానురాలు దాని దృష్టి కంటే నీచురాలుగా కనబడుతుంది. ఎవరో మన సారమ్మ గారు హాగరు చిన్న చూపు చూస్తున్నట్లుగా చెబుతుంది వాక్యము. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీకు ఒకటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచురాలినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చిన కాకని అబ్రహాంతో. ఏమండి, దేవుణ్ణి న్యాయాధిపతిగా పెట్టించి చూస్తారా? ఒక మంచి మాతృమూర్తి, స్త్రీమూర్తి సారమ్మ గారు. అవును ప్రియులారా, భార్య భర్తలకు వచ్చినటువంటి ఆ సమస్యల్ని మనం ఎక్కడ పెట్టుకు తీసుకుని రావాలంటే అత్త మామల దగ్గరే కాదు, ఏమండి అమ్మా నాన్నల దగ్గర కాదు, మరి ఎవరికి? వాళ్ళందరికంటే వాళ్ళందరినీ మనకు అనుగ్రహించి ఒక వివాహ వ్యవస్థను ఈ భూమి మీద స్థాపించినటువంటి పరలోకమందున్నటువంటి దేవుడే ఆ న్యాయాన్ని తీర్చాలని మరి సారమ్మ గారు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనున్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పిన. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. సారమ్మ గారు ఏం చేశారు? శ్రమ పెట్టారు భర్త మాటకి. నువ్వేం చెప్తే అది చెయ్యను. కానీ యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని
సారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలతో తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండమని ఆమెతో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినినెను, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టెదు. ఇష్మాయేల్ అనగా దేవుడు వినును. రైట్ బ్రేలరా. మరియు యెహోవా దూత నీ సంతానం అని చెప్పిన, నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయేలును పేరు పెట్టెదు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడును, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించిన దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని ఇక్కడ చూసి తిని కదని అనుకొనెను. అందుచేత ఆ నీటి బొగ్గుకు బేర్ లహరోయి అను పేరు పెట్టెను. ఆ మాటకి అర్థము చూచుచున్న దేవుడు. ఏమండి, నన్ను చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టెను. అది కాదేశు బేరేదునకు మధ్యనున్నది. తర్వాత హాగరు అబ్రహామునకు కుమార్తెను కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలుని పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెను ప్రియులారా. రైట్, మంచిదండి. ఈ 16వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అని అంటే, కొన్ని సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అబ్రహాము గారికి సారమ్మ గారికి మరి పిల్లలు లేకపోవడంతో అబ్రహాము గారి భార్య అయినటువంటి సారమ్మ గారు, నా ఐగుప్తురాలైనటువంటి నా దాసురాలు ఉంది కదా, నువ్వు ఆమెతో వెళ్ళు, నాకు పిల్లలు లేరు కదా, ఆమె ద్వారాగా సంతానం కలిగితే నాకు సంతానం అగునని తన భర్తతో చెప్పినప్పుడు తన భార్య మాట విని మరి ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయినట్లుగా మన లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే మరి ఈవిడ హాగర్ గారు గర్భవతి అయ్యారో, గర్భవతి అయినటువంటి ఆ విషయాన్ని తన యజమానురాలు విన్నప్పుడు, నేను గర్భవతిని అయితేనని తన యజమానురాలు దృష్టికి నీచురాలుగా, తన యజమానురాలు దృష్టికి ఈవిడ ఎలాగుందనంటే, తన యజమానురాలని చిన్న చూపు చూస్తుంది. ఎవరైనంటే, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పుట్టబోతున్నారు, నేను గర్భవతిని అయితేనని. అసలు నువ్వు గర్భవతి అయ్యేటట్టుగా చేసింది ఎవరన్నటువంటి ఆలోచన ఈ హాగర్ గారికి రాలేదు. అందుకనే ఏం చేసిందనంటే, నాకును నీకును మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు కదా అని ఈ విషయాన్ని దేవునికి అప్పగించి తన భర్తతో చెప్పగానే, ఆమె నీ దగ్గర ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు ఆమెను చేసుకనగానే మరి కొన్ని దినాలు ఆమెని శ్రమ పెట్టినట్లుగా కనబడుతుంది. సారమ్మ గారు హాగర్ గారిని శ్రమ పెట్టినట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే శ్రమ పెట్టిందో, శ్రమ పెట్టమనేటువంటి విధానాన్ని బట్టి హాగర్ ఏం చేసిందనంటే, అరణ్యానికి పారిపోతే అక్కడ మరలా దేవుని వాక్కు దూత ప్రత్యక్షమయ్యి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావో, కనుక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మరలా అక్కడికి వెళ్ళిపో, నీ గర్భవాసాన్ని పుట్టబోతున్నటువంటి నీ సంతతిని దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అతన్ని కూడా అడవిగాడిది వంటి మనుషుడు వంటి స్వభావంగా ఉంటాడు, కనుక అతని సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు ఇటు కాకుండా నీ సేవకురాల దగ్గరికి వెళ్ళిపో, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అతని చేతికి, ఆమె చేతికి అణిగిమణిగి ఉండి అని చెప్పినప్పుడు మరలా హాగర్ ఏం చేస్తారంటే, మరి తన యజమానురాలు దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. హాగర్ అబ్రహామునికి ఇష్మాయేలుని కనినప్పుడు మరి అబ్రహాము గారి వయసు 86 ఏండ్లుగా మనకి కనబడుతుంది. ఇది 16వ అధ్యాయం యొక్క సారాంశం ప్రియులారా. కనుక మరి నేడు మనకి ఇవ్వబడినటువంటి ఈ ఈ 4 అధ్యాయాలని దేవుడు మరి మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెన్. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయాన్ని మరి ఇటు రీతిగా చదువుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మరి పరిచర్యను ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి, మీ సన్నిధి కాంతులు నాపై ప్రకాశింపజేసి, అనుదిన బైబిల్ పట్టణంలో ఈ 2026 సంవత్సరంలో 5వ తేదీలోనికి మమ్మల్ని నడిపించి ప్రభువా. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయాన్ని చదువుకుని తండ్రి,
కొంతమేరకు నాయన మీ మనసును అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి నాయన తండ్రి ఆ కార్యాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. నా వలె ఈ కార్యక్రమాలని ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఎంతకంటే అంగరంగ వైభవంగా గొప్పగా చక్కగా పరిచర్యను కొనసాగిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, ఆనందించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభావ మరి ఇక ఈ సమయంలో నాకు వలె ఇంకా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనాపూర్వకంగా అనుదిన బైబిల్ పఠనాన్ని పూర్తి చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలని, వారిని, వారి బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో తండ్రి మరికొన్ని అధ్యాయాలతో మరికొన్ని లేఖన భాగాలతో తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుకు మీ పక్షాన సేవ చేయుటకు మీ కాడిని మోయుటకు మీ సహాయములను సహకారములను నాకును మాకును అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యు.